ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. పేరు జి రామకృష్ణ. అది ఐడికల్ల గ్రామం, చెట్టూరు మండలం, చిన్న పల్లెటూరు మాది. నాది కంప్లీట్ అయింది, బీఎడ్ పీజీ కంప్లీట్ అయింది. కళ్యాణదుర్గం శాసనసభ సభ్యులు అమిలేని సురేంద్ర బాబు సార్ గారు ఈ ఉచిత మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి 1000 మందికి పైగా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా స్టేట్ ఫ్యాకల్టీ వస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ఆవనిగడ్డ ఇట్లా బాగా చెప్తున్నారు క్లాసెస్. ముందుగా టెక్స్ట్ బుక్ చదివేవాడిని, అది బిట్ అనేది ఎక్కడ పడుతుందని తెలియదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కోచింగ్ బాగా చెప్పినప్పటి నుంచి బిట్ అనేది అవగాహన అనేది బాగా తెలుసుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని ఈ ఉచిత మెగా డిఎస్సి ఇచ్చినందుకు అమిలేని సురేంద్ర బాబుకి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మై నేమ్ ఇస్ దీక్ష. నేను డిగ్రీ డిఎడ్ కంప్లీట్ చేశాను సార్. ఉచిత కోచింగ్తో పాటు భోజన వసతి కల్పిస్తూ మాకు బుక్స్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో బోధన చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం సార్. మేము అమిలేని సురేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఆల్రెడీ 2017లో అమ్మిగడ్డలో కోచింగ్ తీసుకున్నాను సార్. అప్పుడు నేను వెళ్ళినప్పుడు 40,000 నాకు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఆ అమౌంట్ ఇక్కడ పెట్టుకోకున్నట్లు ఇంత బాగా మాకు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. పేరు పావని. మా ప్రాపర్ అంతా గుంటూరు. మా హస్బెండ్ వృత్తిరీత్యా మేము ఇక్కడికి రావడం జరిగింది. 2023లో నా బీఈడీ కంప్లీట్ చేసింది. సురేంద్ర బాబు గారు ఫ్రీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తాము అని చెప్పి అనౌన్స్ చేసిన 1 వీక్ లోపే ఇది ప్రారంభించడం జరిగింది. స్టేట్ ఫ్యాకల్టీతో తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజన వసతి, ఫ్రీ మెటీరియల్, బుక్స్ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించడం, 60-70 వేలు ఖర్చు పెట్టి మారుమూల ప్రాంత ప్రజలు ఒక సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం చాలా కష్టమైన విషయం. అలాంటిది ఇక్కడ సురేంద్ర బాబు అందరికీ ఫ్రీగా నిర్వహిస్తున్నారు. 77 రోజులు దిగ్విజయంగా ఇది కంప్లీట్ అయింది. ఇవాళ క్లోజింగ్ డే. ఈ సందర్భంగా సురేంద్ర బాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కవిత సార్. నేను ఐదుకల్లు చెట్టూరు మండలం నుంచి వస్తున్నాను సార్. మొదటిగా డిఎస్సి అంటేనే ఎక్కడికి కోచింగ్ వెళ్ళాలా, చిన్న బాబు 2 years బాబు ఉన్నాడు, ఆ బాబును వదిలేసి ఎలా వెళ్ళాలా అని చాలా బాధపడుతున్నప్పుడు సురేంద్ర బాబు సార్ గారు ఇలా కోచింగ్ పెట్టడం చాలా ఆనందంగా అనిపించింది. 2 years బాబుని మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ బాబుకి పడుకోవడానికి బెడ్ అరేంజ్ చేశారు. పాలు, బిస్కెట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ బాబుకి మధ్య మధ్యలో వచ్చి మేము అన్ని చూసుకొని గానీ వెళ్ళడానికి సదుపాయం కల్పించారు. అలాగే ఇక్కడ ఎంతో మంచి ఫ్యాకల్టీతో మనకి కోచింగ్ చెప్పించడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను 2018లో కర్నూలులో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ ఎన్నో డబ్బులు కట్టినా గానీ ఇంత సదుపాయం అక్కడ లేకపోయింది. మాకి ఎన్నో ఇబ్బందులు పడినాము. కానీ ఇక్కడ మనకి సదుపాయాలు కల్పించి ఇంత మందికి కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సార్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శేఖమ్మ. నేను వచ్చేసి కాలుపల్లి నుంచి వస్తున్నాను కోచింగ్కి. ఇక్కడ వచ్చేసి సురేంద్ర బాబు సార్ ఎమ్మెల్యేగా రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. జూన్ 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 77 రోజులు కోచింగ్. ఈ రోజు చివరి రోజు. ప్రైవేటు ఇన్స్టిట్యూట్ కి ధీటుగా ఇక్కడ ఏమాత్రం తగ్గుకోకుండా స్టేట్ ఫ్యాకల్టీని తెప్పించి, తర్వాత ఓన్లీ చదువు మాత్రమే కాదు, ఇక్కడ వచ్చే నిరుద్యోగులు కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, గ్రామాల నుంచి, మారుమూల పల్లెల నుంచి, వాళ్ళందరికీ భోజన సదుపాయం కూడా దాదాపుగా 1000 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన భోజనమే పెడుతున్నారు. దాంతో పాటు మాకు బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే చాలా అరుదుగా దొరుకుతారు. దయాగుణంతో అందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పేరు బి కమలాక్షి. నేను బ్రహ్మసముద్రం విలేజ్ నుంచి వస్తున్నాను. మాది మారుమూల ప్రాంతం అన్నమాట. డిఎస్సి అంటేనే డబ్బుతో కూడుకున్న విద్య అనమాట. వేరే ఇన్స్టిట్యూట్ లో అయితే బయట 20,000, 30,000తో ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద అమౌంట్ ఇక్కడ ఫ్రీ సదుపాయం కల్పిస్తున్నారంటే నా వరకు అయితే ఇది పెద్ద వరం. ఎందుకంటే నాలాంటి పేద విద్యార్థులు ఇక్కడ ఎంతో మంది వేల మంది వచ్చి చదువుకుంటున్నారు. అలానే కాకుండా స్టేట్ ఫ్యాకల్టీతో ఉత్తమ బోధనతో పాటు రుచికరమైన భోజనం, మాతో పాటు ఫీడింగ్ మదర్స్ కి బెడ్స్, పాలు, స్నాక్స్, పిల్లలు చూసుకోవడానికి ఆయాను. దీంతో పాటుగా కోచింగ్ జరిగి 80 రోజుల్లోనే 40 ఎగ్జామ్ జరగడం అనేది డైలీ టెస్ట్ లో ఇది సామాన్య విషయం అయితే కాదనుకుంటాను. నేనైతే జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది ఒక నాకైతే బెస్ట్ ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో కన్నా ఇక్కడ చాలా బాగుంది. బైలింగ్వెల్ మెథడ్ అనేది ప్రైవేట్ సెక్టర్ లో కూడా లేదు. కానీ ఇక్కడ 2 లాంగ్వేజ్ మెథడ్ లో చెప్తాను. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ తెలుగు మీడియం వాళ్ళకి ఎలాంటి డౌట్లు కానీ విత్ ఇన్ సెకండ్స్ లో సొల్యూషన్ అనేది చాలా కేర్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా జాబ్ కావాలి సార్ వాళ్ళు పెట్టినందుకన్నా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలా అంటే పిల్లల్ని వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడే పొద్దున్న 8 to 7 వరకు చెప్తాన్నారు క్లాసులు నిర్వహించడం. కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్. నా పేరు కే అనంత్ కుమార్. నేను హిందూపురం నుంచి వచ్చాను. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గారు ఉచిత డిఎస్సి కోచింగ్ నిర్వహించారు. అదేవిధంగా నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. ప్రతి సబ్జెక్ట్ కూడా మాకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ద్వారా
ఎగ్జాక్ట్ గా మాకు బోధన లభించేలా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అంటే ఇంతకు ముందు మేము ఎగ్జామినేషన్స్ కూడా రాసాము, కానీ క్వాలిఫై కొంచెం తక్కువ స్కోర్తో వచ్చినాము. కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది సార్. కోచింగ్లో చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, మంచి స్కోర్ తీసుకొని వస్తామనేసి కోరుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. రామాయణ బెంగళూరు మండలము మాకు ఈ విధంగా డిఎస్సీ నోటిఫికేషన్ మాకు ఎట్లా కోచింగ్ ఎక్కడ పోవాలా ఏమని ఫీలింగ్ వస్తుంది అక్కడ. ఎందుకంటే బయట కర్నూలు కానీ ఆంగాడు కానీ అనంతపురం బయట పోవాలంటే ఎంతో డబ్బుతో కూర్చున్న పని. అక్కడ హాస్టల్లో కావచ్చు, మన కోచింగ్ సెంటర్ ఫీజు కావచ్చు, ఎక్కువ డబ్బుతో కూర్చున్న పని. మొత్తం కళ్యాణ ఎంతో మంది ఎమ్మెల్యే ఉన్నారు, ఇంతవరకు ఇలాంటి ఆలోచన ఏమని కూడా తెలియదు. పూర్ ఏరియా వినపడి ఏరియా ఇక్కడ ఇట్లా ఏమవుతుందంటే మాకు భవిష్యత్తులో ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ ఇలాంటి అవకాశం అంటే స్వయంగా నేను మనసుగా నాగరాజు. మా ఈస్ట్ తూర్పు తోటపల్లి గ్రామము. నేను టీటీసీ తర్వాత బీఎడ్ పీజీ 3 కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం నేను 2014 నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనంతపూర్ నుండి ప్రజ్ఞా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అందులో నాకు దాదాపుగా 50,000 వరకు ఖర్చు కావడం జరిగింది. దాంతోపాటు టైం చాలా ఎక్కువ తీసుకోవడము, అక్కడ సరిగా టైం చెప్పిన టైంలో కోచింగ్ సిలబస్ కంప్లీట్ చేయకపోవడం వల్ల నేను లాస్ట్ టైం చాలా వృధా కావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు గాను మెటీరియల్తో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు కోచింగ్ కూడా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కోచింగ్ సెంటర్ మాకు ఫ్రీగా ఇస్తున్నారంటే బయట అసలు ఎక్కడ నమ్మలేని పరిస్థితి. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనకి చాలా రుణపడి ఉంటామని తెలుపుతున్నాను. ఆయన మాకు ఇన్ని అవకాశాలు కల్పించినందుకు మేము జాబ్ కొట్టాలనే ఆతృత కానీ పట్టుదల కానీ మాకు ఇంకా మరింత ఎక్కువ ఉందని. నమస్కారము, నా పేరు మహేష్. మాది ఉరకొండ నియోజకవర్గం వజర్కూరు మండలం వజర్కూరు గ్రామం నుంచి నేను ఇక్కడ కళ్యాణదుర్గం అనే ప్రాంతానికి అయితే కోచింగ్ రావడం జరుగుతుంది సార్. అంటే నేను గతంలో వచ్చేసి 2021-22 సంవత్సరంలో నేను ఆవునగడ్డలో కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. అక్కడైతే నాకు 1,20,000 దాకా అప్పు అయితే కావడం జరిగింది సార్. నేను అక్కడ ఉన్నంత వరకు ప్రతిదీ కూడా మనం డబ్బుతోనే కొనుక్కోవాల్సి వచ్చే పరిస్థితి అయితే ఉండింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టేట్ ఫ్యాకల్టీ నుంచి మంచి నిపుణులు ఉన్నటువంటి, అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనేక మంది జ్ఞానవంతులను పిలిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడైతే మధ్యాహ్న భోజనం అనుకున్నప్పుడు చూసుకుంటే సార్ మనకు ఇంతమంది 1,300 మంది 1,400 మందికి భోజనం పెట్టడం అంటే సాధ్యం కానటువంటి విషయం సార్. ఇది చాలా గొప్ప విషయం. దరిదాపుగా 77 రోజులు అనేటువంటిది రావడం జరిగింది. ఈ కోచింగ్ అయితే నాకు చాలా యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సార్. మొత్తం 175 స్థానాల్లో ఏ నియోజకవర్గంలో కూడా పెట్టినటువంటి కోచింగ్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. కళ్యాణదుర్గం నియోజకవర్గం అనేటువంటి ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. విద్యాదానం అనేది మహాదానం సార్. ఇది ఇంతమందికి మనకు ఉచితంగా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాడంటే, ఏదైతే ఆశయంతో ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ అనేటువంటిది పెట్టారో దానివల్ల మేము నిరుద్యోగులు కాస్త ఉద్యోగులుగా సాధించి మరి మీ ముందు నిలబడి ఉంటామని కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీరాములు. కమ్మూరు మండలం జల్లిపల్లి గ్రామం నుంచి వస్తున్నాను సార్. నేను గత 21 డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు అవనగడ్డ కోచింగ్ వెళ్ళాను సార్. నేను ₹1,00,000 దాకా ఖర్చు వచ్చింది అప్పుడు. సో అప్పుడు నేను జాబ్ సంపాదించుకోలేకపోయాను. ఇక్కడ కోచింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. ది బెస్ట్ ఫ్యాకల్టీని పిలిపించి బోధించడం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుంది. సార్ ఒక్కరోజు విన్నారు, వితిన్ సెకండ్ డేస్ లోనే ఫుడ్ కూడా సారు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇచ్చారు, ప్యాడ్స్ ఇచ్చారు. సో నేను సురేంద్ర బాబు గారికి చేతులెత్తి దండం చేస్తున్నాను.